హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే కామిక ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి చాలు. దుఃఖం, దౌర్భాగ్యం అన్నీ తొలగిపోతాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి, కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలామంది ఈ రోజుల్లో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మాకు ఈ దౌర్భాగ్యం ఏంటి దేవుడా అని దుఃఖపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి చాలు. మీకు ఉన్న సమస్యలు, దుఃఖము, దౌర్భాగ్యము, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు. తులసి చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది. తులసి స్వయంగా శ్రీ మహావిష్ణువు స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. తులసిని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అయితే ఈ తులసి చెట్టు మొదట్లో ఏకాదశి రోజున ఇది పెడితే చాలు. దుఃఖము, దౌర్భాగ్యము అన్నీ పోయి కోట్ల కట్టలు వచ్చి పడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఏకాదశి ఏర్పాటు చేశాడని, ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది. మన పంచాంగం ప్రకారం నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. చంద్రమానం ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థము. ఆ క్రమంలో ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశికి పేరుకు తగ్గట్టే మనలోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళిన 4 నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనికి విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించడం, తులసి దళాలతో పూజ చేయటం, వెన్నను దానం చేయడం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా పురాణాలలో చెప్పబడ్డాయి. కామిక ఏకాదశి మహత్యం, వ్రతకథ. ధర్మవర్తనుడైన యధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించిన వాడై, ఓ రాజా, ఏకాదశి యొక్క మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే. ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు: ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు ఆదిదేవత ఎవరు? వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయయుంచి తెలపండి అని కోరాడు. దానికి బ్రహ్మ బదులిస్తూ, నా ప్రియమైన కుమారుడా, మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెదను. ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగఫలం లభిస్తుంది. శంఖచక్ర గదాధరుడు, తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు, హరి, విష్ణు, మాధవుడు మరియు
మధుసూదనుడు అనే పేర్లతో పిలవబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు. కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకుపోయిన వారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచమునకు అనువైనవి. నారద ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు: కామిక ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు. ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుదురు. కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్టే వారిని కూడా ఏ పాపము అంటదు. ఒక్క తులసి ఆకుతో ఆరాధించడం వలన వచ్చే పుణ్యము బంగారము, వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు, వజ్రాలు, నీలం మరియు గోమేధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు. లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపములను కూడా తొలగించి వేస్తుంది. కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ళు పాపములను చిత్రగుప్తుడు లెక్కలోనికి తీసుకోడు. ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతముగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామిక ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని, రుణహత్య పాపమును తొలగించే శక్తి ఉంది అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు దుఃఖము, దౌర్భాగ్యము పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. ఏమీ లేదు, ఈ ఏకాదశి రోజు చక్కగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. అల్లంకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అల్లంతో మనం కష్టాలను తొలగించుకోవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. దానితో పాటుగా 5 యాలకులను తీసుకోండి. యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులు మన జీవితాన్ని మార్చేసే శక్తి కూడా ఉంది. కనుక చిన్న అల్లం ముక్కను 5 యాలకులను తీసుకొని మీ ఎడమ చేతితో పట్టుకొని పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందుకు వెళ్ళి నిలబడి మీ కోరికను చెప్పుకోండి. తల్లి, మాకు ఉన్న కష్టము, దుఃఖము, దౌర్భాగ్యము అన్నీ పోవాలి, మేము వృద్ధిలోనికి రావాలి అని వివరంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ అల్లం ముక్కను, యాలకులను చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని గదులన్నింటిలో కూడా తిరిగేయండి. అలా తిరిగేసిన తర్వాత సరాసరి తులసి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి తులసి చెట్టు మొదట్లో పైన చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో ఈ అల్లం యాలకులను పైకి కనిపించకుండా పాతి పెట్టేయండి. ఈ పరిహారాన్ని ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో చేయవచ్చు, లేదా మధ్యాహ్నము 1 నుండి 2 గంటల మధ్యలో చేయవచ్చు, లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో చేయవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. దుఃఖము, దౌర్భాగ్యము పోతుంది. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు పోతాయి. ఖచ్చితంగా లాభం కలుగుతుంది. కనుక మీరు కూడా రేపు ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి.
ఈ ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ ఒక్క పని చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఏకాదశి పర్వదినాన ఏ ఇంట్లోని స్త్రీ అయితే ఈ ఒక్క పని చేస్తుందో ఆ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. ఆమె యొక్క భర్త ఆయుష్ కూడా తగ్గిపోతుంది, అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు. మరి కామిక ఏకాదశి రోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఆ పని ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక పనిని చేయకూడదు. మరి ఆ పని ఏమిటంటే జుట్టు విరబోసుకొని తిరగడం. ఈరోజు ఇంటి ఇల్లాలు జుట్టు విరబోసుకొని ఇంట్లో ఉన్న లేదా జుట్టు విరబోసుకొని వీధి అందు నడిచి వెళ్ళిన ఆ ఇంటికి అరిష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ ఇంట అమంగళం తొందరగా వస్తుంది, శుభము దూరంగా పోతుంది. స్త్రీలు ఏకాదశి రోజు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. స్త్రీలు ఏకాదశి రోజు జుట్టు విరబోచుకుంటే ఖచ్చితంగా అశౌచం కలుగుతుంది. అశౌచం పొందిన స్త్రీ పూజ అర్హతను కోల్పోతుంది. ఆమె పూజ చేయడానికి అర్హత కోల్పోతే పురుషుడు చేసిన కార్యము శుభప్రదమైన ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఈ ఏకాదశి రోజు స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగవద్దు, లేదంటే దరిద్రం పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కామిక ఏకాదశి రోజు ఏ ఇంట్లోని స్త్రీలైతే ఇలా అశౌచంగా ఉంటారో వారి ఇంటికి అరిష్టం పడుతుంది, యజమానికి మంచిది కాదు. అలాగే ఈ ఏకాదశి రోజు వీలైనన్ని సార్లు ఓం నమో నారాయణాయ నమః అని 8 అక్షరాల అష్టాక్షరి మంత్రాన్ని పఠించండి. ఈ జన్మలోనే కాక 7 జన్మలలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు ఆడవారు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని లక్ష్మీనారాయణులను తులసి ఆకులతో పూజించండి. తులసి కోట వద్ద దీపాన్ని పెట్టండి. ఇలా పవిత్రమైన కార్యాలు చేయండి. అంతేకాని జుట్టు విరబోసుకొని తిరగవద్దు. ఇలాంటి అపవిత్రమైన కార్యాలు చేస్తే ఖచ్చితంగా మీ ఇంటికి దరిద్రమే చుట్టుకుంటుంది. మరి తెలుసుకున్నారు కదా, ఆడవారు రేపు కామిక ఏకాదశి రోజు ఏ పని చేయకుండా జాగ్రత్త పడి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈరోజు స్నానం చేసే ముందు కొన్ని లేత వేప ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను నూరి ముద్దలాగా చేసి ఆ వేప ఆకుల ముద్దను నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. కామిక ఏకాదశి రోజు ఇలా స్నానం చేయటం ద్వారా మీ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మీ ఒంట్లో ఉండే దుష్ట శక్తులు, నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. మీ దేహానికి మంచి ఉత్తేజం, కాంతి వస్తాయి. కాబట్టి కామిక ఏకాదశి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.